మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలు కూడా నూతనంగా మార్చబడును గాక. లేమిలో ఉంటే కలిమికి మార్చబడును గాక. అప్పులో ఉంటే సమృద్ధిలోనికి మార్చబడును గాక. అనారోగ్యంలో ఉంటే స్వస్థతలోనికి మార్చబడును గాక. మొత్తానికైతే మంచి మార్పుని మన సంఘం అంతా చూచును గాక. హల్లెలూయా. నీ ఆత్మ పరవశంతో నింపబడును గాక. నీ హృదయం వాక్యంతో నింపబడును గాక. నీ హృదయంలో నీకు తెలియని కొత్త మార్పు మొదలవును గాక. మార్పు 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 చెందామా? ఏమైనా మార్పు చెందాయా? ఈరోజు మార్పు గురించి మాట్లాడదాం. దేవుడు మార్పు గురించి మాట్లాడమని తెలియజేశాడు కనుక మార్పు గురించి మాట్లాడదాం. 2023వ సంవత్సరంలో నుంచి ఎక్కడికి మారాం చెప్పండి? 24లోకి మారినావా? 2024లోకి మారినావా? హల్లెలూయా. 2024లోనికి మార్పు చెందాం. మనము మారిపోయామా? మరి సంవత్సరం మారిందా? మనం మారిపోయామా? సంవత్సరం మనం మారలేదు. హల్లెలూయా. మనం మారలేదా? మారినావా? మారలేదా? ముత్తమ్మ గారు హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు గురించి ప్రభు మాట్లాడమంటుండగా వాక్య ధ్యానంలోనికి వెళ్ళి మనము మార్పు ఏంటో తెలుసుకుందాం. దేవుడు తెలియజేస్తున్న మార్పు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం.
నుంచి కొత్త సంవత్సరంలోకి మారాం కదా. యేసు ప్రభు ఎలా మారాట? దాదాపు మనిషి రూపంలో ఒక్కసారిగా ఎలా మారిపోయాడు? మహిమ శరీరంతో మార్చబడ్డాడు, రూపాంతరం పొందాడట. హల్లెలూయా. అయితే ఊరికేనే వస్తుందా మరి ఈ మార్పు? ఊరికేనే వస్తుందా ఈ మార్పు? సాధారణంగా వచ్చే మార్పు ఇది. నీకు బండ అనుభవం కదా. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి? పేతురు, యోహాను, యాకోబు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ అనుభవం మనకు కావాలా? ఉన్నతమైన సుఖాలు కలిగి ఉండాలి మనం. ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండాలి మనం. చీఫ్ గా చిల్లరగా ప్రవర్తించదు మనం. ఇంతవరకు 2023 వరకు మన స్వభావాలు మన చిన్నగా ఉన్నాయేమో. ఒకవేళ చీఫ్ గా ఆలోచించామేమో, ఇప్పుడు మన ఆలోచనలు బ్రాడ్గా మారిపోవును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మన సంఘం చిన్నదిగా ఉందేమో, మన స్వభావం చిన్నదిగా ఉందేమో, మన ఆర్థిక పరిస్థితులు చిన్నవిగా ఉన్నాయేమో. ఉన్నతంగా మార్చబడును గాక. ఇక నుండి మన యొక్క మందిర సరిహద్దులు విశాలపరచబడును గాక. అవి మార్పు నొందును గాక. మాట్లాడుతున్నాడు ఏంటంటే మార్పు అవసరం. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషికి మార్పు అవసరం. నీవు కొండ అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? ప్రార్థన అనుభవంలో నీవు ఉన్నత స్థితికి వెళ్ళాలా. ఆరాధనలో నీవు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి. ఇంకా నీ స్వభావంలో, నీ క్యారెక్టర్లో నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాల. అనేకులు నిన్ను చూసి ఇలా బ్రతకాలి అనాల. అది ఈ న్యూ ఇయర్ లో మనలో రావాల్సినటువంటి మార్పు. హల్లెలూయా. బ్రతికితే ఈమెలాగా బ్రతకాలా, బ్రతికితే ఈయనలాగా బ్రతకాలా అనే విధంగా మనం బ్రతకాలా. అట్టి బ్రతుకు మనకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. పౌలు వలె మనం కూడా అనగలగాల. నేను క్రీస్తుని పౌలుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునేంత ధైర్యం, చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుంది కదా. హల్లెలూయా. అట్టి మార్పు ప్రతి ఒక్కరిలో వచ్చును గాక, వచ్చును గాక. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇక్కడిక్కడే ఆలోచించొద్దు. మన ఆలోచనలు నూతిలో కప్పులాగా ఉండకూడదు. ఎప్పుడు మనం విస్తరించబడాలా, ఆస్తిలో విస్తరించబడాలా, ఐశ్వర్యంలో విస్తరించబడాలా, సేవలో విస్తరింపబడాలా, క్యారెక్టర్లో విస్తరింపబడాలా. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. మనము మిమ్మల్ని ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేను, కానీ వస్త్రధారణతో, అలంకరణతో ఈ విధంగా ఉండడం కంటే సుగుణాలు, సువాసన, మంచి సువాసన, క్రీస్తుకు మనము సువాసన అయి ఉన్నాము అని ఎఫెసీ పత్రికలో రాయబడింది. అటువంటి అలంకరణ కలిగి ఉండాలి మనం. మంచి లక్షణములు అనేటటువంటి అలంకరణ కలిగి ఉన్నప్పుడు దేవుడికి ఇష్టమవుతుంది. మంచి అలంకరణ, వస్త్రాలంకరణ చేసుకుంటే మనుషులకు ఇష్టమవుతాం. కానీ సుగుణాల సంపన్నుడైనటువంటి నా దేవుడికి మనం సుగుణాలను కలిగి ఉంటే, ఇవి అలంకరణగా ధరిస్తే ఆయనకు మనం ఇంపైన సువాసనగా ఉంటామట. అట్టి మార్పు దేవుడు మనలో కలుగజేయును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24, 25 వచనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును.
తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక గోధుమ గింజట భూమిలో విత్తబడినప్పుడు, నాటబడినప్పుడు అది చావకుండిన ఎడల ఎలాగూ మొక్కగా మార్చబడగలదు, ఎలా వృక్షంగా మార్చబడగలదు, ఎలా పైరుగా మార్చబడగలదు, ఎలా పంటగా మారగలదు. హల్లెలూయా. మార్పు 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 కోసం మాట్లాడుతున్నాం. గింజ అయితే ఏమైతే మారుతుందట? గోధుమ గింజ గోధుమ చెట్టుగా మారుతుందట. వరి గింజట కొన్ని వందల వడ్లను కలగజేస్తుందట వరిగా మారి. ఒక్క గింజ వరి ఏమంటారు దాని? పన. వరి పనగా మారి అది ఎన్ని వడ్లను ఇస్తుంది? అనేకమైన వడ్లను ఇస్తుంది. ఆ వడ్ల ద్వారా మనకు బియ్యం వస్తుంది, అది ఆహారంగా. అదే విధంగా ఏదైనా ఒక గింజ భూమిలో విత్తబడి అది మరణిస్తేనే కదా, అది చచ్చిపోతేనే కదా మనలో ఉన్నటువంటి లక్షణాలు, చెడ్డ లక్షణాలు, అవ్వ లక్షణాలు చచ్చిపోతేనే కదా మనము నూతన సృష్టిగా మార్చబడగలం. హల్లెలూయా. మనం ఎప్పుడు నూతన సృష్టిగా మార్చబడగలుగుతామంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన అవలక్షణాలు మనలోనే ఉంచుకొని, మన దుష్ట ఆలోచనలు మనలోనే ఉంచుకొని, మన చెడ్డ ప్రవర్తన మనలోనే ఉంచుకొని మనము నూతన సృష్టి. నేను హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్తదనం వచ్చేసిందా? కొత్త సంవత్సరం వచ్చేసిందా? నీవు ఎప్పుడైతే క్రీస్తులో మారు మనసు పొంది క్రొత్తగా జన్మిస్తావో అది నీకు నిజమైన నూతన సంవత్సరం. హల్లెలూయా. నూతన సంవత్సరం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో కొత్త బట్టలు వేసుకొని అలంకరించుకొని డెకరేషన్ చేసుకొని కేకులు తెచ్చుకొని మనం కట్ చేసుకుంటే అది నూతన సంవత్సరం అయిపోద్దా? నీ మనసులో బాధ ఉందనుకో, ఆ వెనకాల అప్పులు లాగుతున్నాయి అనుకో, ఇంటికి వెళ్తే ఎవరెవరో వచ్చి తలుపు కొడతాడని భయం ఉందనుకో, నూతన సంవత్సరం అది? ఆనందమా అది? హల్లెలూయా. ఇక్కడైతే మనం కొత్త వస్త్రాలతో ఉన్నాం, కానీ ఇంటికి వెళ్ళగానే వామ్మో ఆయన ఈరోజు పనికి రమ్మంటే పోలేదు, నేను రేపు ఏమంటాడు అనే భయం ఉందనుకో, హల్లెలూయా, అది నూతన సంవత్సరమా? కొత్త స్వభావం అది? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మందిరంలో కూర్చొని మనం హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంజాయ్ చేస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చుని ఆనందిస్తున్నాం. బయటికి వెళ్ళగానే ఒక సీరియల్ మీదకో, ఒక సినిమా మీదకో, లేదా ఒక మందు మీదకో, లేకపోతే ఇంకొక వ్యాపకం, వామ్మో చచ్చి తొందరగా అయిపోతే బాగు, అక్కడ పని ఉంది, అక్కడ డబ్బులు పోతాయి, అక్కడ పని అయిపోతుంది అనుకుంటే అప్పుడు మనం నూతనంగా మారినట్ట. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తా. 84వ కీర్తనలో ఉంటుంది, చదవద్దు. 84:10 ఉంటుంది, అనిలయ్యులలో 1000 దినములు గడుపుట కంటే చెప్పాలా, మీ నుండే ఆశిస్తాను నేను. మార్పు మొదలవ్వాలి, అది ఒక్కడితోటే మొదలవ్వాలి, అందరిలోకి రావాలి. హల్లెలూయా. మంచి కొటేషన్ ఆటో వెనకాల చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మనం ఉండాలి. నేను కనుక అందులో, హల్లెలూయా, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఎవరి స్వార్థాలకు వాళ్ళు బతికేసుకుంటూ, ఎవరి సంపాదనకు వాళ్ళు పరిగెత్తుకుంటూ, ఎవరి హంగామాలో వాళ్ళు చేసుకుంటూ, ఎవరి సోకులు వాళ్ళు చూపించుకుంటూ, ఎవరి ఆనందాల్లో వాళ్ళు ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందరం ఒక సంఘ బిడ్డలం, అందరం క్రీస్తులో కడగబడిన బిడ్డలం కదా. వాళ్ళు పంచుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉందా లేదా? అన్నదమ్మలం అనుకుంటున్నాం కదా, క్రీస్తులో రక్తంలో కడగబడినటువంటి సహోదరులం అనుకుంటున్నాం కదా. మార్పు ఎక్కడి నుండి రావాలి? మనలో నుండే రావాలి. 1000 కిలోమీటర్ల దూరం అయినా ఎక్కడి నుండి మొదలైద్ది? ఒక్క అడుగుతోటే మొదలైద్ది. ఆ అడుగు నువ్వే వేయాలి. ఎవడేయడానికి సాహసించరు. నాకేం పట్టింది,
నాకేం అవసరం, వాడు చూసుకుంటాడుగా, ఆమె చూసుకుంటుందిగా, వాళ్ళు ఉన్నారుగా. మార్పు అనేది నీ ఒక్కడితోటే ప్రారంభం కావాలా, అది నువ్వే కావాలా. హల్లెలూయా. చీకటి 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 అని చీదరించుకునే బదులు ఒక్క క్యాండిల్ నువ్వు వెలిగించు. ఆయన వెలిగిత్తలే, ఈ వెలిగిత్తదిలే, ఈ వెలిగిత్తదిలే అని మనం చూస్తే అందరూ అంతే అనుకుంటారు. ఎవరు వీరు ఆ చీకటి అంతే ఉంటుంది. ఒకళ్ళు నిలబడాలి ఖచ్చితంగా. ఒకళ్ళు నిలబడి వెలిగిస్తే, రాత్రి ఒక క్యాండిల్ వెలిగించింది, వెలిగిగానే ఏమైంది, అందరూ వచ్చి ఆ క్యాండిల్తో వెలిగించు అన్నారు సహోదరులు. హల్లెలూయా. అది మన బ్రతుకులో రావాలా, మన జీవితంలో రావాలా. అప్పుడు అనేకుల్లో ఆనందాన్ని చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంపాదనలో కాదు, సహవాసంలో అభివృద్ధి చెందాల. దేవుని సహవాసంలో అభివృద్ధి చెందాల. సేవలో పోటీ పడాలా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు అనేది మన నుండి మొదలు కావాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వాళ్ళే మారుతారులే, వారే రక్తం కార్చుకుంటారులే, వారే పాపక్షమాపణ పొందుతారులే అనుకున్నాడా? ఆయనే తండ్రితో కూర్చున్నట గొప్ప భాగ్యమని ఎంచక తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఈ వాక్యం అది అందుకోసమే చెప్పింది. ఒక గింజ, గోధుమ గింజ భూమిలో పడి అది చావనిదే, అది చావనిదే మహావృక్షంగా పంటగా మారదు. ఆనాడు నా యేసుక్రీస్తు ప్రభువారు దివిని వీడి భూమి కరుదంచి ఆయన ఈ భూమిలోకంలో చనిపోయి, పరిశుద్ధుడు చనిపోయి విత్తబడి కోటాను కోట్ల పరిశుద్ధులను లేవనెత్తిండు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను బాప్తీసం తీసుకొని ఈడ కూర్చున్నాం, ఆయన రక్తంలో కడిగబడి పరిశుద్ధంగా పిలువబడుతున్నావంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణించాడు నీ కోసం. ఆయన మన కోసం చనిపోయాడు. చనిపోయి ఆయన మహావృక్షంగా లేచాడు. వెత్తబడినటువంటి ఆ రాయి అనేక రాజ్యాలను తుత్తునియలు చేసుకుంటూ ఆ రాయి మహా కోటగా అయిపోయిందట, మహా కొండగా అయిపోయిందట. ఆ రాయిని పడగొట్టే నాదుడు ఇప్పటి లేడట. హల్లెలూయా. చేతి సాయం లేని రాయి లేచిందట. లేచి ఆ విగ్రహాన్ని ఏం చేసిందట? పాదములు మొదలుకొని నడునెత్తి వరకు తుత్తునీలుగా ఏం నలగొట్టింది? ఆచారాలను, పద్ధతులను, ఇహలోక వ్యామోహాలను, ఈలోక ఆర్భాటాలను, ఈలోక అంగును ఏం చేసింది? తుత్తునియలు చేసి పడేసింది. ఒరే నెబుకద్నెజరు, ఒరే హిట్లరు, ఒరే అలెగ్జాండరు, నువ్వు ఎన్ని రాజ్యాలు పరిపించినావు, ప్రపంచాన్ని ఎదిరించినవేమో, ఎంతో మందిని చంపినవేమో, కానీ శాంతితో ప్రేమతో ఇదిగో నేను నలగొట్టుకుంటూ వస్తున్నావు ఒక్కొక్కరిని. నీ రాజ్యాలన్నిటికంటే ఆ గ్రీక్ సామ్రాజ్యవేత్త అలెగ్జాండర్ సామ్రాజ్యం కూలిపోయింది, రోమియోల సామ్రాజ్యం కూలిపోయింది, మహాసామ్రాజ్యాలు మాదియ పారసీక సామ్రాజ్యాలు కూలిపోయినాయి. ఆ నాలుగిటిని తలదన్ని లేచిన సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని పడగొట్టగలిగిన మొగాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఆ రాయి ఎటువంటి రాయి అంటే అది సజీవము గల రాయి. అది ప్రేమతో జయిస్తుంది. దానికి స్వార్థం ఉండదు, దానికి డంబం ఉండదు, దానికి అతిశయం ఉండదు. కానీ నలగొడుతుంది, ఖచ్చితంగా నలగొడుతుంది. ఏ విధంగా నలగొడుతుంది అంటే ప్రేమతోనే నలగొడుతుంది. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది జనాభా ఉంటే ఈరోజు 5 కోట్ల మందికి దగ్గర 5 కోట్ల మంది ఎవరయ్యా అంటే క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు అంటే? క్రీస్తు నుంచి వచ్చింది. క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రీస్తుని అనుసరించేవారు. ఆయన రూపాంతరం చెందాడు, ఆయన మార్పు చెందాడు కనుక దేవుడుగా ఉండాల్సిన గొప్ప భాగ్యాన్ని మార్చుకొని ఏం చేసిండు? ఇప్పుడు ఆయన మానవుడిగా దిగొచ్చిండు. ఆయన మానవుడిగా దిగివచ్చి మానవుడిగా రూపాంతరం పొందిండు. కాబట్టి మనం అందరం ఏమవుతున్నాం? ఇలా
పరిశుద్ధంగా రూపాంతరం పొందుతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధంగా మనం ఈరోజు రూపాంతరం పొందుతున్నాం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఒక గోధుమ గింజలాగా మారాల్సిన అవసరం ఉన్నది. అవునా కదా? ప్రతి ఒక్కరం గోధుమ గింజలా మారి భూమిలో పడి చావాలి. దేవుని రాజ్యం కట్టడం కోసం అహర్నిశలు అవమానాలు పొందాలి, నిందలు పొందాలి. మనకు అవమానాలు రాలే, నింద ఓ నాకు కనుక వచ్చిన ప్రపంచంలో ఇంకెవరికి రాలే, ఆ మరియకి రాలే, ఆ యేసు ప్రభుకి రాలే, ఆ యోబుకి రాలే, ఎవరికి రాలే, ఇక నేనే పెద్ద, ఇక వద్దులే ఇక అని ఫీల్ అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి వచ్చిన కష్టాలు మనకేం వచ్చినాయి చెప్పండి? అసలు ముఖం మీద ఊశారా నిన్నెవరన్నా? యేసు ప్రభు వారిని కాండ్రి చుమ్మేశారట, తుడుచుకున్నాడట. యోబు గారికి పురుగులు పడ్డాయట, ఒక్క మాట కూడా దేవుని దూషించలేదట. మరి కన్యకగోండి పరిశుద్ధురాలు అయ్యిండు కూడా ఏం పొందింది? అవమానాలు పొందింది. ఎందుకు అంటే మిమ్మల్ని అందరు నేను అవమానాలు పొందమని చెప్పట్లే. అవమానం వస్తే తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణమే అది. బాప్టిజం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మారు మనసు పొందితే, నిజంగా పొందితే ఆ లక్షణం ఉంటుంది మనలో. మారు మనసు పొందకపోతే రోషం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవునికి రోషం రాదా ముఖం మీద ఊస్తే? అండి రాదా? ఒక్కసారి లేస్తే 1000 శానాలు దిగుతాయి. దేవదూతల శానలు కుప్పలు కుప్పలు నరికి కుప్పలు పెట్టి అసలు 80 లక్షల మందిని ఒకేసారి చంపిందట ఒక్క దూత. అట్లాంటిది 12 వ్యూహంలో సైన్యములు దిగిందంటే అంటే ఆయన కంటే మనం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? అసలు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అడుగుతున్నాడు, నా కోసం 2023 సంవత్సరంలో ఏం చేసినావు? ఈ సంవత్సరంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నా కోసం ఏం చేద్దాం? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, అందరి కోసం చేసావు కదా, ఏదేదో చేసినావు కదా ఇప్పటిదాకా. నీ దేహం కోసం, నీ ఆస్తి కోసం, నీ ఇంటి అలంకరణ కోసం, ఇంటి కోసం సమస్తం చేసినావు కదా. మరి నా కోసం ఏం చేసినావు అని దేవుడు ఇప్పుడే అడిగి టక్కున నేను దిగొచ్చాను సింహాసనం మీద వచ్చి మనందరం నిలబెట్టినాడు. ఏం చెప్తావు? రెప్పపాటున మారాలన్నట. మనం కొరింథీ పత్రికలో, తెస్సలోనికీ పత్రికలో రాయబడి ఉంటుంది, రెప్పపాటున మార్పు చెందుతూ ఉంటాం, తీర్పులో నిలబడుతూ ఉంటాం. మరి అప్పుడు మరి ఏం చెప్తాం దేవుడికి? ప్రియ దేవుని బిడ్డలారా, గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే అది కొత్త పుట్టుక రాదు. మనలో కూడా చెడ్డ లక్షణాలు చచ్చిపోకపోతే మనం నూతనంగా జన్మించలేం, నూతన స్వభావం రాదు. మనకి నూతన స్వభావం రావాలంటే క్రీస్తు ప్రభు వారి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనం తెల్లారుజామున చదువుకున్నాగా ఏంటిది? నూతన స్వభావమును, నూతనము శుద్ధ హృదయం నాకు కలుగజేయము, నూతనముగా నాకు స్థిరమైన బుద్ధిని పుట్టించుము.